హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే మన మార్నింగ్ అనమాట, నిద్రపోతుంది, ఇంకా లేవలేదు. ఇప్పటి నుంచి అయితే రోజు వీడియోస్ చేస్తాను అనమాట. నా వీడియోస్ని ఇప్పటి నుంచి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు ఇప్పటి నుంచి నేను డైలీగా వీడియోస్ పోస్ట్ చేస్తాను. డైలీ మా నేహతో మేము ఏమేం చేస్తామో అనేది మీరైతే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇది వీడియోస్ పెట్టాక చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, సో మీరు కూడా కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ పెట్టాలో అనేది. అంట్లన్నీ తోమేసాయి అనమాట. తోమేసి వంట చేద్దామని చూస్తున్నా. నా సామాన్లన్నీ చూడండి ఎలా పెట్టాను, అసలు ఎలా పెడితే అలా చెదలు ఉందని చెప్పేసి. చూడండి, ఒకరోజు అయితే ఫుల్ వీడియో అయితే చేస్తాను నేను. చాలా చిన్న ఇల్లు అనమాట ఇది, చూడండి మీరే. ఇదే హాలు, ఇది చిన్న హాలు, ఇదే ఇల్లు. మన అయితే ఇంకా లేలే. చిట్టు లేనా, స్కూల్కి పోవా? చిట్టి అయితే ఏడవకుండా అయితే లేస్తుంది మా నేహ, కొంచెం కూడా అస్సలు ఏడవదు. లేవమ్మా, లే, బ్రష్ చేద్దురా చిట్టి. చిన్నులు దా, బ్రష్ చేద్దురా లోనన్నా. మా నేహ తినడానికి కోసం అయితే 2 ఆమ్లెట్లు అయితే రెడీ చేస్తున్నా అనమాట. అయితే ఆమ్లెట్ చేస్తున్నా. ఇది అనమాట మా నేహాకి ఇప్పుడు తింటే తింటారు, లేకపోతే బాక్స్ లో పెట్టుకొని వెళ్తారు అనమాట. వేసుకోమన్నదా ఈరోజు? వేస్తలే నాన్న, జుట్టు ముందుకు వస్తుందని వేసుకోమన్నదా? వేస్తలేమమ్మా. జడలేసి నీకు ముక్కులు పెడతా, అట్లే ఉంచుకో, ఊడిపోకుండా. ఓకేనా? సరేనమ్మా. అందరూ స్కూల్కి పోవాలంటే ఏడుస్తారు కదా నాన్న. నువ్వైతే అసలు ఏడవా? ఏడుస్తావా నువ్వు కూడా? నువ్వు గుగ్గాలు కదా. గుడ్డు కాబట్టి చిట్టి తల్లి అస్సలు ఏడవదు. తింటున్నావా? తిన్నానా? నీకు బలం వచ్చేది. సరేనా? ఇటు తిరుగుతాను, ఇటు కుప్టే అంతలో కుప్టే చేస్తా. ఏం కావాలా నీకు? క్లిప్పులా తీసుకొచ్చమ్మా. నానా, నీకు క్లిప్పు కావాలా? నువ్వే చిట్టి కదలు, ఇది క్లిప్పులు కావాలండి. మేడం చెప్పింది, నీకు భలే గుర్తు పెట్టుకున్నావు నాన్న. టైంకి స్కూల్కి పోయే టైంకి నీకు ఎట్ట పెట్టచ్చు నాన్న అట. ఈరోజు లేసుకోలేనా? మమ్మీ నూనె పెట్టిందా నిన్నంటే? నూనె పెట్టలే కాబట్టి మేడం క్లిప్పులు పెట్టించుకోమన్నదా నిన్ను? ఓహో, పౌడర్ వేస్తా. వాటర్ తాగమమ్మా. ఎందుకంటే చూచుడు, కుట్టు కుట్టు తల్లిది.
ఇంకొన్ని తాగాలనా? వాటర్ ఎక్కువ తాగాలి మమ్మ. చాలా వాటరు తాగలేనా? ఇంకొన్ని తాగలేదా? తాగలేనా? తాగు, బంగారు కదా. స్కూల్లో మేడం చెప్పు నానా, సరేనా? ఏంటిదనా? పిల్లనా? ఏమంటుంది? నీ బ్యాగ్ కదానా? నీ బ్యాగ్లో ఏం పెట్టుకుంటుంది? పిల్ల తగిలించుకొని పోతుందానా? తరపామమ్మ. నేను కూడా వచ్చలేనా? చెప్పు. షూ వేసుకో. షూ వేసుకున్నాను. నేను వేసానా షూ? కాలు పెట్టేది, కాలు పెట్టు. సాక్సులు వద్దులే నాన్న, ఈ లూజ్ ఉన్నాయి కదా. వేరే కొత్త సాక్సులు కొనుక్కొచ్చులే నీకోసం నేను. వేసుకో. బంగారు తల్లి వేసేనా? నేను కూడా రావాలనా? పా వస్తున్నా. పా వస్తున్నా. పా వస్తుంది. పాదర్లే పా. చిట్టి గారిని ఎవరన్నా ఏమో. నేను కూడా వస్తానన్న. బాయ్ చిట్టి. ఇక్కడైతే మా నేహ స్కూల్కి వెళ్ళిపోయిందనమాట. స్కూల్కి వెళ్ళిపోయాక 2 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు కదా, సో అందుకని చెప్పేసి బాయిల్ చేసి అట్లాగే వాషింగ్ మిషన్ బట్టలు కూడా వేసేసాయి అనమాట. సో మేమైతే ఈరోజు అయితే అన్నము పచ్చడి ఇక్కడైతే. సో కొంచెం పచ్చిమిరపకాయలు అవన్నీ బాగా లేకుంటే తీసేస్తున్నాము. ఒక పక్క రైస్ అవుతుంది, ఒక పక్క పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. నాకు పచ్చడి మంచిగా చేయడం రాదు, సో పచ్చడి అయితే బాగుంటుందని చెప్పేసి ఈరోజు మా చెల్లి అయితే పచ్చడి ప్రిపేర్ చేస్తుంది. మా నేహాకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలన్నమాట. ఓన్లీ 10 తర్వాత బ్రేక్లో ఏదైనా స్నాక్స్ అట్లా తింటారనమాట. అన్నము అట్లా పెట్టి పంపించినా కూడా అన్నం స్నాక్స్ తీసుకుంటారు కదా, చపాతీ అట్లా పెట్టి పంపించండి. మళ్ళీ 1కే ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ తింటారు అని చెప్పారనమాట. అందుకని మా నేహ అయితే లంచ్ తీసుకెళ్ళారు. అందుకని చెప్పేసి మేమైతే చట్నీ వేసుకున్నాం అనమాట, అన్నము చట్నీ. సో అన్నం చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి కారం ఎక్కువ అయిపోయినాయి అని చెప్పేసి కొన్ని మిరగాయలు మిగిలిపోయాయి అన్నమాట. ఈరోజు అయితే మా టిఫిన్ లంచ్ అన్ని ఇవే అనమాట. చట్నీ అన్నం ఎలా ఉంది ఫ్రెండ్స్? సూపర్ ఉంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఇది మా చిట్టతల్లి ప్లేటు, చాలా ఇష్టం అనమాట. పచ్చడి అయితే బాగుంది, కొంచెం ఉప్పు తక్కువైంది. మేము పైన బట్టలు ఆరేసుకునే ప్లేస్ ఇదే అనమాట. సో ఓనర్ వాళ్ళు ఇక్కడ ఆరేసుకుంటా, మేము బట్టలన్నీ అయితే ఇక్కడ ఆరేసుకొని పైకి వచ్చామన్నమాట. అయితే చుట్టుపక్కలంతా చూడండి, అదిగో మెట్రో దగ్గరే అనమాట మా ఇంటికి. కాకపోతే మేముండే ఇల్లు చాలా చిన్నదనమాట, నాకైతే అంత నచ్చలేదు అనమాట. కాకపోతే తప్పక ఇంట్లో ఉంటున్నాము. పైన అయితే మేము ఇప్పటివరకు ఎప్పుడు పైకి రాలేదు. బట్టలు ఒక్కటి కొంతసేపు ఆరేసి తర్వాత ఇంట్లోనే ఉంటాము. ఇప్పుడు మా నేహ అయితే ఇంటికి వచ్చే టైం అయిపోయింది. ఇక్కడ మా నేహ ఏవో కొనుక్కొచ్చుకుంది, అందుకే సరే ఇంటికి కొనుక్కుంది. అసలు ఇంటికి రాదు, ఎవ్రీడే కొనుక్కోవాల్సిందే. చిట్టి అమ్మా ఏం తెచ్చుకున్నావే? బెలూన్స్ తెచ్చుకున్నావా? ఏం చేసినావు నా స్కూల్లో ఈరోజు? ఏం చేసినావు? ఎవరిచ్చిందే? జుట్టంతా ఏందన్న అట్లా చేసుకున్నావు ఈరోజు? ఎవరన్నా కొట్టుకున్నారా మీరు? ఏమైంది జుట్టంతా అట్లా చేసినావు? నానా ఎవరు గురించిందా ఇన్ని తెచ్చుకున్నావు? మమ్మీకి ఒకటి ఇస్తామా నాన్న? నాన్న స్కూల్లో అలసిపోయి వచ్చినావా నాన్న ఈరోజు? ఏమన్నది నాన్న మేడము? ఎందుకు మా ఎట్లా కొట్టింది నాన్న మేడము? మమ్మీ కంటే ఇష్టం ఎందుకు నాడా? నీకు మమ్మీ అంటే ఇష్టమా? ఎంత ఇష్టమే? కుట్టు ఏ కుట్టు
చిట్టి చిట్టి తల్లిది చిట్టి తల్లిది. నాకు నానా ఓం తింటున్నావే నువ్వు? జల్లి తింటున్నావా? పైకి లేమా, పైకి లేచి ఇప్పుడు చేయి. 7 8 9 10. ఇప్పుడు మళ్ళా ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. నువ్వు చెప్పు. అటెన్షన్ స్టాండ్ తీసి చెప్పు. అటాక్స్ స్ట్రాటజీస్ అటాక్స్ స్ట్రాటజీస్ అటాక్స్ స్ట్రాటజీస్. నా పిల్లకి జిపిఎస్ స్ట్రాటజీ. నాన్న ఏం రాస్తున్నావు నాన్న? పడుకొని మరి హోంవర్క్ రాస్తున్నావు? ఈరోజు జే రాస్తున్నావా? ఓ తల్లే, ఈరోజు హోంవర్క్ అది ఇచ్చిందా మేడం నీకు? మమ్మీ కలుడు ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటు పక్క చూసి చెప్పు, ఇటు చెప్పు నానా. ఇక్కడ చూడనా ఏంది, ఏం తెచ్చిందమ్మా? హోంవర్క్. మమ్మీ కలుడు ఒకసారి ఇక్కడ చూసి. హోంవర్క్ రాస్తున్నావా? తల్లులే నువ్వు. తెస్తుందిలే నువ్వు. తెచ్చింది మమ్మా, ఇదిగో తెచ్చి పెట్టింది కుట్టి. ఓకే, ఇది ఒక్క లైన్ రాసారా నా హోంవర్క్? అదొక్కటి రాసేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఇది చెప్పు, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. రేపు కలుద్దాం.